హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్మన్ తెలుగు టాక్స్. ఫైనల్లీ నాకైతే నా ఫస్ట్ ఇయర్ హౌస్ బిల్డింగ్ కోర్స్లో 20 డేస్ క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇంకా హాలిడేస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఫైనల్లీ నేను హానోవర్ క్రిస్మస్ జూకి అయితే వెళ్ళబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మనం హానోవర్ బానాఫ్ అంటే స్టేషన్లో, హానోవర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చినాక మాత్రము ఇంగ్లీష్ జర్మన్ మిక్సప్ అయ్యి మన ఇంగ్లీష్ మొత్తం మర్చిపోతాం భయ్య. మనం ఇప్పుడైతే హానోవర్ స్టేషన్ నుంచి అయితే ఊబాన్ అని చెప్పేసి అండర్ గ్రౌండ్ ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ దగ్గర స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ చాలా రోజుల తర్వాత చాలామంది జర్మన్ పీపుల్స్ని, చాలామంది అమ్మాయిలు, ఇంకా ఈ జర్మన్ పీపుల్స్ అసలు ఒక్కొక్కరు ఉన్నారు భయ్య, కేక అసలు. బట్ మన ఫేస్లకు ఎవరు సెట్ కారు. అండ్ జర్మన్స్ అంత తొందరగా ఫ్రెండ్స్ కూడా కారు, చాలా కష్టం. వాళ్ళు స్ట్రేంజ్ పీపుల్తోని కాంటాక్ట్లో ఉండడము చాలా కష్టం. ఇక్కడ జర్మన్స్ జస్ట్ హాయ్ హలో మాత్రమే చెప్తారు తప్పితే ఇంకా ఎక్కువ మాట్లాడరు. సో వర్కింగ్ కొలీగ్స్ కూడా వాళ్ళ వర్క్లో మాత్రమే మాట్లాడతారు తప్పితే వాళ్ళ పర్సనల్స్ ఎవడు షేర్ చేసుకోడు, ఎవరిని పట్టించుకోరు. ఎవరి లైఫ్ వాళ్ళే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సెల్ఫ్గా బతకడం మాత్రం నేర్చుకోవాలి. మనని ఎవడు పట్టించుకునేవాడైతే అస్సలు ఉండడు. అండ్ మనకు ఒక మంచి రూమ్మేట్ కానీ మంచి ఫ్రెండ్స్ కానీ ఉన్నారనుకో, అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు ఇక్కడ లైటింగ్ మాత్రం భయ్య అసలు చాలా కేక, అసలు వేరే లెవెల్ ఉంది. చాలా రోజుల తర్వాత జర్మన్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఇదే ట్రైన్లో జూకి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ నాకు గూగుల్ మ్యాప్లో చూసుకున్నప్పుడు ఇక్కడ టికెట్ కాస్ట్ ఉంటుందని నేనైతే చూడలేదు. సో ఇక్కడికి వచ్చాక టికెట్ కౌంటర్ అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి భయ్య 28 యూరోస్. ఈ 28 యూరోస్లో నేను 2 వీక్స్ నా గ్రాసరీస్ వచ్చేస్తాయి భయ్య. సో ఎలాగో ఇంత దూరం వచ్చేసామని చెప్పేసి ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము. అండ్ నేను అండ్ మా సిస్టర్ వచ్చేసాము. ఈ 28 యూరోస్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను. కానీ ఇక్కడ లోపల ఉన్న లైటింగ్కి, దానికి, ఈ జూకి ఏదో ఉంటుంది అనుకుంటే ఏదో అయ్యింది. సో 28 యూరోస్ అయితే నాకు వేస్ట్ అయినట్టే అనిపించాయి. కానీ 28 యూరోస్ వర్త్ కాదు దీనికి. ఒక 10 యూరోస్ అయితే ఎనఫ్. బట్ ఓకే, ఫైనల్లీ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి చిల్ అయ్యామన్నమాట. చెప్పినాను కదా భయ్య, లోపల ఏదో ఉంది అనుకుంటే ఏదో అయ్యింది. అసలు ఏదో జూ అన్నారు కానీ ఆ జూలో జంతువులు కాదు కదా, అసలు ఏమీ లేవు. ఏందో లైటింగ్ మాత్రమే ఉంది. నాకైతే లిటరల్లీ నైట్ టైం ట్యాంక్ బండ్ వెళ్ళడం బెటర్ అనిపించింది. సో నో ప్రాబ్లం, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడప్పుడు ఇట్లాంటివి అవుతుంటాయి, అడ్జస్ట్ అయిపోవాలి. అండ్ గూగుల్ ఫొటోస్ని మాత్రం నమ్మి మాత్రం లోపలికి అస్సలు వెళ్ళకూడదు. ఆ మ్యాప్లో ఫొటోస్ ఒకలా ఉంటే ఇక్కడ లోపలికి వచ్చినాక ఇంకోలా. ఇక్కడ చలి మాత్రము భయ్య ఘోరంగా ఉంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం తప్పకుండా గ్లౌజెస్, వింటర్ జాకెట్ ఖచ్చితంగా ఫుల్ వింటర్ కలెక్షన్స్తోని ఫుల్ కవర్ చేసుకొని బయటకు వస్తే మాత్రం బతుకుతాం భయ్య. మేమేమో స్టైల్గా ఇండియాలో తిరుగుతున్నట్టు గ్లౌజులు లేకుండా ఏం లేకుండా వచ్చినాము. అసలు వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. అసలు వీడియో షూట్ చేస్తుంటే చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి. స్నో ఒక్కటి లేదు అంతే. కాకపోతే ఇక్కడ 0 degrees అయితే ఉంది టెంపరేచర్. లిటరలీ నాకైతే ట్యాంక్ బండ్ పైన వాకింగ్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ లోపల చూడడానికి అయితే ఏం లేదు, లైట్లతో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్తో చేసి పెట్టారు అంతే. ఇక్కడ ఉన్న లైట్లకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్స్ లాంటివి ఏదేదో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైటింగ్స్తో డెకర్ చేశారు. వాటికి అక్కడ ఫోటోలు దిగడానికి పెద్ద లైన్ ఉంది భయ్య. కానీ జర్మనీ వచ్చిన తర్వాత మనకి మాత్రం ఓపిక చాలా పెరిగిపోద్ది. సూపర్ మార్కెట్లో 1 కిలోమీటర్ లైన్ ఉన్నా కూడా హ్యాపీగా నిలబడిపోతుంది. అంత ఓపిక వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. మన ఇండియాలో మాత్రం మనమే రాజా, ఎవరిని పడితే వాళ్ళు దొబ్బుకుంటూ తోసుకొని వెళ్ళిపోవడమే. సో ఇక్కడికి వచ్చినాక డిగ్నిటీ, ఆటోమేటిక్ అన్నీ సెట్ అయిపోతాయి. ఇండియాలో వాడు ఎంత లంగన్న అవ్వని, ఎంత అవారైనా అవ్వని, ఇక్కడికి వచ్చినాక మాత్రం వీళ్ళ రూల్స్ తప్పకుండా ఫాలో అవుతారు భయ్య. ఇంకా మధ్యలో గుహలు, ఈ చిన్న చిన్న సెటప్ ఉంది మనకి. ఏదో జూ పార్క్ చాలా బెటర్ అనుకో మన జూ పార్క్. ఈ చలికి నడిచి ఎందుకురా వచ్చినాం అనిపించింది లిటరల్లీ. ఫైనలీ నేను గ్లో వైన్ అయితే తీసుకున్నాను. ఈ వెదర్కి, చల్ల వెదర్కి ఆ వేడి గ్లో వైన్ తాగుతుంటే ఉంది భయ్య, ఒక కప్పుకే కిక్కెక్కిపోయింది, అంత బాగుంది.
ఎట్లా ఉంటుంది అనుకున్నాను. చాలా రోజుల నుంచి నాకు గ్లూ వైన్ టేస్ట్ చేయాలని ఒక కోరిక ఉండే. బట్ ఇక్కడ మ్యూజిక్కి, ఆ వెదర్కి, ఆ కూల్నెస్కి, ఆ వేడి వేడి పొగలొచ్చే గ్లూ వైన్ తాగుతుంటే సూపర్ ఉంది. గ్లూ వైన్ అంటే ఏం ఉండదు భయ్య. ఆ వైన్ని వేడి చేసి అందులో కొన్ని స్పైసెస్, మన దాల్చిన చెక్క, మన మసాలా దినుసులు యాడ్ చేసి కొంచెం బాయిల్ చేసి కప్లో పోసి ఇస్తారు అంతే. సో ఇంత దూరం వచ్చాము, టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేసాము. బట్ ఫైనల్లీ ఓకే, సాటిస్ఫై. ఇక్కడ ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలో లైట్ సెటప్ ఉంది భయ్య. ఓకే, అది మ్యూజిక్ తగ్గట్టు లైట్స్ వచ్చిపోతూ ఉన్నాయి. అది కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. కానీ జనాలు మాత్రం బాగానే వచ్చారు, ఇక్కడ చాలామందిని చూశాను. బట్ మన తెలుగు వాళ్ళు మాత్రం ఎవరు కనిపించలేరు భయ్య, మొత్తం జర్మన్సే ఉన్నారు. అసలు మన తెలుగు వాళ్ళు ఏ కొనరుకు ఉన్నారో, ఎక్కడున్నారో అసలు అన్న. అయినా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా సరిగ్గా మాట్లాడలేదు. జర్మన్స్ మాట్లాడతారు అప్పుడో ఇప్పుడు, హాయ్ హలో అన్న చెప్తారు కనీసం. కానీ మన ఇండియన్స్ మాత్రము అరే, మన ఇండియన్స్ చూసి మనం ఎగ్జైట్ అవుతామేమో, కానీ కొంతమంది ఇండియన్స్ ఉంటారు భయ్య, వాళ్ళు వీళ్ళతో మాట్లాడాలా అవసరమా అన్నట్టు ఏదో వింతగా చూస్తుంటారు. ఇంకా ఒక లవ్ థీమ్ సెటప్ అయితే ఉంది, అది భలే అనిపించింది భయ్య. ఇంకా మనకి ప్రేమ అంటే పిచ్చి, ఆ లవ్ సింబల్స్ కొంచెం చాలా హైలైట్గా, ఇంకా మనకి తెలిసిందేగా, ఇంకా అది కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా కష్టపడి ఈ వీడియో అయితే చేస్తున్నాను భయ్య. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను అంత యూట్యూబర్ కాకపోవచ్చు, అంత టాకిటివ్ కాకపోవచ్చు, ఏదో నా ఆనందం కొద్దీ నేను ట్రై చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా జర్మన్ గురించి తెలుసుకోవాలంటే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను వాటిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మధ్యలో నాకైతే ఇండియన్ ఆర్కిటెక్చర్ అయితే కనిపించింది, మసీద్ లాంటిది. సో అది కొంచెం బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ విచిత్రం ఏంటంటే, కోతుల్ని గ్లాస్లో పెట్టేసి, దాన్ని జూ కదా, నాకు ఈ జూలో కోతి తప్పితే ఇంకేం కనిపించలేదు. సో ఆ కోతుల్ని గ్లాస్లో పెట్టడమే నాకు విచిత్రం అనిపించింది. అండ్ జర్మన్స్కి కూడా బిలీవ్స్ ఉంటాయి. వీళ్ళు కూడా మన దసరాకి జమ్మి చెట్టుకి మన కోరికలను చిట్టి రూపంలో రాసి కట్టినట్టు, మనం కూడా ఇక్కడ చెట్టును క్రియేట్ చేశారు. ఆ చెట్టుకి మన ఒక కార్డ్ పైన మనం రాసి దానికి చెట్టుకు కట్టాల్సి ఉంటుంది. సో మన కోరికలు ఏవో మనం అయితే రాసుకున్నాము, చూద్దాం అవి అవుతాయో కాదో. సో ఒక బిలీవ్ అంతే, వీళ్ళకి కూడా బిలీవ్స్ ఉంటాయి, ఇట్లాంటి నమ్మకాలు ఉంటాయని అర్థమైంది. అండ్ ఫైనల్గా ఇంకా ఎండ్కైతే వచ్చేసాము. ఇంకా ఈ బటర్ఫ్లై, లేజర్ థీమ్ లాంటివి నాకు కొంచెం బాగా అనిపించినాయి. నాది అంతా మిక్సప్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎందుకంటే నేను తెలంగాణలో చదివి ఆంధ్రాలో కొన్ని రోజులు వర్క్ చేసి, మహారాష్ట్రలో మళ్ళీ వర్క్ చేసి, తర్వాత ఈ జర్మనీ వచ్చేవరకు నా లాంగ్వేజ్ అంతా స్మాష్ అయిపోయింది. సో అందుకే కొంచెం ఆంధ్ర, తెలంగాణ అంతా మిక్సప్ ఉంటుంది. యాక్చువల్గా మేము వచ్చిన టైము 5 o'clock, బట్ అదేదో ఎంతో చీకటి అయినట్టు ఉంటుంది. ఇక్కడ వెలుతురు తక్కువ, చీకటి ఎక్కువ ఉంటుంది. మనకు ఒక 4:30 కాగానే ఇంకా చీకటి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8:30 వరకు వెలుతురు అయితే రాదు. ఇక్కడ సూర్యుడు ఉన్నా లేనట్టే, సూర్యుడు వస్తే అదొక పండగ ఇక్కడ. అండ్ అబ్రాడ్ లైఫ్లో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు, కానీ ఇక్కడ ఏం ఉండదు. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఏంది బాగుంటారు అది ఇది అనుకుంటారు, బట్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి ఉంటుంది కదా, అది మాత్రం ఖచ్చితంగా ట్రూ. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. అది నాకు జర్మన్ వచ్చినాక అర్థమైంది. బట్ మ్యాక్సిమం మంచి ప్యాకేజ్ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడనే ఉండడం బెటర్. జర్మనీకి రావడము, అబ్రాడ్కి వెళ్ళడము, మ్యాక్సిమం ఇప్పుడు రోజుల్లో శాలరీస్ ఇండియాకి ఇక్కడికి ఈక్వల్గానే ఉన్నాయి. చాలామంది మీరు ఎందుకు వచ్చారో అంటారు, మా కర్మగాలు వచ్చినాము, మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అట్లాంటివి కొన్ని ఉంటాయి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్, వాటి వల్ల ఇంత దూరము ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అబ్రాడ్ రావడానికి. కాకపోతే ఏంటంటే లైఫ్ సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి వస్తారు. బట్ ఒక్కసారి అబ్రాడ్ లైఫ్కి వచ్చి ఇక్కడ లైఫ్కి అలవాటు పడితే మళ్ళీ ఇండియాకి వెళ్ళి సర్వైవ్ అవ్వడం కూడా కొంచెం కష్టమే. సో ఎనీవేస్, ఎవరైతే నా వీడియో ఎండ్ వరకు చూసారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. See you in the next video.